హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే తెలంగాణలో రేగుతున్న పెద్ద దుమారం మీదకి కొత్త డిమాండ్లు కూడా బయటకు అయితే వచ్చినవి. ఎమ్మెల్సీగా పనిచేస్తున్న తీన్మార్ మల్లన్న గారు అయితే ఒక డిమాండ్ అయితే చేశారు అల్లు అర్జున్ గారి మీద. ఆయన మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒక ఆవిడ అయితే చనిపోయింది కాబట్టి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈయనైతే డిమాండ్ చేస్తున్నారు. అసలు జానీ మాస్టర్ని కేసులో కావాలని ఇరికించింది కూడా ఈయనని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకున్నప్పుడు మరి అల్లు అర్జున్కి ఎందుకు తీసుకోరు అని చెప్పేసి ఈయనైతే కామెంట్ చేశారు. దాంతోపాటు అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసుల మీద మూత్రం పోస్తూ పోలీసులు అవమానించే విధంగా, కించపరిచే విధంగా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. మరి ఇది కంప్లైంట్ ఎక్కడి వరకు వెళ్తుందో మనం అయితే వేచి చూడాల్సి ఉంది. నిజానికి జానీ మాస్టర్ అవార్డు ఆ టైంలో పెద్ద గొడవ అయితే జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డు ఒక్కరికే ఉండాలి, అది కూడా తనగా ఉండాలన్న అహంతో అల్లు అర్జున్ గారు కావాలని జానీ మాస్టర్ని ఈ కేసులో ఇరికించారని చెప్పేసి ఈయనైతే కామెంట్ చేశారు. యాక్చువల్గా ఈ నేషనల్ అవార్డు జై భీమ్ లాంటి ఉన్నతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలకు రాకుండా ఒక స్మగ్లర్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి సినిమాకి ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు అయితే కామెంట్ చేశారు. ఆయన మీద కేసు ఉంది కాబట్టి జానీ మాస్టర్ అవార్డు అయితే వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు నడుస్తుంది కాబట్టి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామంటూ తీన్మార్ మల్లన్న గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారి అవార్డుని వెనక్కి తీసుకోవడం ఇలాంటి డిమాండ్ కరెక్టేనంటారా? మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేసండి. మరిన్ని ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.